స్టార్లింక్ మన దేశంలో కూడా నేరుగా ఫోన్కి శాటిలైట్ సర్వీసెస్ ఇస్తానంటుంది కదా. 30,000 స్టార్టింగు, తర్వాత నెలకు 8,000, అది ఇంకా తేల్చలేదు. బట్ దీనికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 9 మిలియన్లు అంటే 90 లక్షల మంది యూజర్స్ వచ్చేసారట. దాదాపుగా 4.6 మిలియన్లు ఒక్క లాస్ట్ ఇయర్ అంటే 46 లక్షలు లాస్ట్ ఇయరే వచ్చారట. ఇది ఇప్పుడు 155 దేశాలకు పెంచేస్తుంది. టోటల్గా స్టార్లింక్ ప్రధాన ఉద్దేశం అంటే ఎలన్ మాస్క్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇక సెల్ టవర్లు పీకేసేసి కంప్లీట్ ఈ కమ్యూనికేషన్ వాడుకోవాలన్నటువంటిది అతని ఆలోచన. 9,400 శాటిలైట్స్ ఆర్బిట్లో లాంచ్ చేసుకొచ్చింది. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియాలో 2 కంపెనీలు ఆప్టస్, టెల్స్ట్రా, అట్లాగే కెనడా, న్యూజిలాండ్, జపాన్, స్విట్జర్లాండ్, చీలే అండ్ పెరు, ఉక్రెయిన్, బ్రిటన్, అట్లా కజకిస్తాన్ వయా వియాన్ నుంచి ఇలాగ వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాడు. అట్లాగే ఎయిర్లైన్స్కి కూడా ఇస్తున్నాడు. యునైటెడ్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్, SAS, వెస్ట్ జెట్, ఖతార్ ఎయిర్వేస్, వర్జిన్ అట్లాంటిక్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్, కొరియన్ ఎయిర్, అందులో మళ్ళీ ఎఫిలియేట్లు అయినటువంటి ఏసియానా, ఎయిర్ బ్యూసాన్, ఎయిర్ సియోల్, జిన్ ఎయిర్, ఎయిర్ బాల్టిక్, అట్లాగే అవేలియన్ ఎయిర్లైన్స్ ఆర్ ఎలస్కా ఎయిర్లైన్స్, వీళ్ళందరూ విమానయాన సంస్థలన్నీ కూడా స్టార్లింక్ సేవలనే వాడుతున్నాయి. ఏది అంతర్జాతీయ విమానాల్లో ఇప్పుడు ఇంటర్నెట్ వస్తుంది కదా, వీళ్ళ ద్వారానేనమాట. అదే సందర్భంలో ప్లస్ వివిధ దేశాల్లో కూడా సేవలు అందిస్తున్నారనమాట.